ఇప్పుడు పర్టికులర్గా భీష్మరావు గారి గురించి వింటున్నప్పుడు ఆయన ఒక మంచి జీవితం జీవించడానికి అవకాశం ఉన్నా సరే నిరంతరం ప్రజల్లో ఏదో మార్పు తీసుకురావాలనేటటువంటి తపనతో ఆయన జీవితం అంతా కూడా జరిగినటువంటి కృషి చూసినప్పుడు ఆయన ఏ ప్రాంతాలు మారినా ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు చేసినా అందులో ప్రజల తరఫున నిలబడేటటువంటి లక్షణం అందులో కనబడుతుంది. ఆయన ఊర్లో ఉన్నప్పుడు కుటుంబిషన్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దగ్గర అగ్రకులాల మహిళలకు తప్ప దళితులకు అవకాశం లేదు అని తెలిస్తే ఆ కుటుంబిషన్కి సంబంధించిన గడ్డనే తీసుకుపోయి బావిలో పడేసాడు. మహిళలకు కూడా దళిత మహిళలకు కూడా అవకాశం ఉండాలని అంటే ఆనాడే ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా దళితులకు అనుకూలంగా వివరించినటువంటి విషయం కనబడుతుంది అందులో. అట్లాగే ఆయన ఒక చిన్న షాపు నడుపుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఆ షాపు సందర్భంగా పేదవాళ్ళు అంటే డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పి తీసుకెళ్తే ఆ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఇవ్వనప్పుడు బలవంతంగా వసూలు చేయాలంటే బలవంతంగా వసూలు చేసేటటువంటి విధానం అయితే నాకు కుదరదు, అటువంటి పద్ధతుల్లో సంపాదించడం అనేటటువంటి జీవితం అయితే నాకు అక్కర్లేదు అని తిరస్కరించినటువంటి చూసినప్పుడు ప్రజల తరఫున ఉండేటటువంటి స్వభావం ఎలా ఉందో అర్థమవుతుంది. అట్లాగే ఎక్కడైనా సరే కుటుంబం కష్టంగా ఉంది అని చెప్పి పనిలోకి వెళ్ళి పని చేస్తుంటే కార్మికుల దగ్గర గిరిజనులను మోసం చేస్తున్నారని తెలిసి వాళ్ళకి పని చేస్తే వాళ్ళకి పనికి తగ్గటువంటి కూలి ఇవ్వడం లేదని తెలిసి తన పనికి నష్టం జరుగుతుందన్నా ఉద్యోగం పోతుందని తెలిసినా కేసులు అవుతుందని తెలిసినా గిరిజనుల పక్షాన నిలబడేటటువంటి స్వభావం అనేటటువంటి చూసినప్పుడు ఆయన జీవితం అంతా కూడా అలాంటి స్థితే కనబడుతుంది. కుటుంబం ఇబ్బందులు ఉన్నా సరే ఆ కుటుంబం ఇబ్బందులు అంత ముఖ్యం కాదని హైమావతి గారు రాసినటువంటి దాంట్లో బయటి వాళ్ళ కోసం అయితే ప్రాణత్యాగం చేసేటంత శక్తిని ప్రదర్శిస్తాడు భీష్మారావు, కానీ కుటుంబం కోసం తగినటువంటి శ్రద్ధ పెట్టడు. ఇతరుల కోసం అయితే ఎంతైనా సరే నిలబడి తన బలాన్ని తన ధైర్యాన్ని నిరూపిస్తాడు, అటు నిలబడతాడు. కానీ కుటుంబంలో తిండి లేదంటే కూడా పట్టించుకోడు, పిల్లల గురించి పట్టించుకోడు. అంటే ఆయన స్వభావం ఆయన ఆలోచనలంతా కూడా ప్రజల గురించి ఎంత నిండి ఉందో అర్థమవుద్ది. హైమావతి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి అటువంటి అవకాశం లేకపోయినా తిండి లేని స్థితులు, ఇల్లు లేని స్థితులు, పిల్లలకు అన్నం కూడా పెట్టలేనటువంటి స్థితులు, ఆరోగ్యం కూడా చూపించలేనటువంటి స్థితి, గుడిసెలో నివాసం ఉండాల్సినటువంటి స్థితి, కనీసం ఒక పండును కొనుక్కొని తినగలిగినటువంటి స్థితి లేక లేదా బిడ్డల్ని మంచి భోజనం పెట్టగలిగిన స్థితి లేనటువంటి కష్టాలు ఎన్ని పడ్డా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా కుటుంబం గురించి పట్టించుకోకుండా ప్రజల తరఫున ప్రజల కోసం ఎక్కడంటే అక్కడ ఏ అవసరం వస్తే అటు ఆ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆయన సిపిఎం పార్టీ వైపు సిపిఎం పార్టీ నాయకుడుగా పూర్తికాలం కార్యకర్తగా జీవితం అంతా కూడా పార్టీ కోసమే పనిచేసినటువంటి తీరు వీటన్నిటినీ గమనిస్తే చాలా గొప్ప విప్లవకారుడు ఆయనలో ఉన్నాడు. అట్లా ఉంటేనే మాత్రమే అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాళ్ళు చేసిన త్యాగాలు కూడా మామూలుగా లేవు. వాళ్ళు రాసినటువంటివి కొన్ని చదివితే అందులో నక్సలైట్లకు సంబంధించినటువంటి ప్రమాదం ఉంది, చంపేస్తారనే విషయం ముందే తెలుసు. మహాసభ జరుగుతుంటే మహాసభలోనే చంద్రరావు గారు మాట్లాడుతూ ఈ మహాసభకైతే మేము భీష్మారావు మిగతా వాళ్ళు వచ్చాము డెలిగేట్స్గా, కానీ మళ్ళా మహాసభ అయితే మేము వచ్చే అవకాశం ఉండదు, మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుందో లేదో, అంతవరకు ప్రాణాలతో ఉంటామో లేదో అనేటటువంటి పద్ధతుల్లో విషయాలు ప్రమాదం తెలిసినా సరే సిపిఎం కోసం ఎర్ర జెండా కోసం విప్లవం కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకులు వాళ్ళందరికీ కూడా రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను నేను. అలాంటి ధైర్యం అనేటటువంటిది ఈరోజు అవసరం. అలాంటి పద్ధతుల్లో ప్రజల కోసం నిలబడాలనేటటువంటి తెగింపు, ధైర్యం, సాహసం ప్రజల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. నక్సలైట్లు చుట్టుముట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళనందరూ కూడా జీపు నుంచి కిందకు దించేసి చేతులు కట్టేసి మోకాళ్ళ మీద నిలబెట్టి తుపాకులు వాళ్ళకు గురిపెట్టి ఇందులో భీష్మారావు ఎవరు చంద్రరావు ఎవరు అంటే చెప్పలేదు, వాళ్ళు లేరికడని చెప్పారు. చేతులు కట్టేసి మోకాళ్ళ మీద నిలబెట్టి తలకు గన్నులు పెట్టి అడిగితే చెప్పలేనటువంటి కామ్రేడ్స్. అది సిపిఎం పార్టీ తెగింపు అంటే, ధైర్యం అంటే. ఆ తర్వాత భీష్మారావును గుర్తించిన తర్వాత ఆయనను మొత్తం చేతులు కట్టేసి పడుకోబెట్టి తుపాకి మెడమలతో ఇష్టానుసారంగా చిత్రహింసలు గురి చేస్తుంటే అది తట్టుకోలేక చంద్రరావు గారు ఆయనను కాదు నన్ను చంపేయండి అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. అది యొక్క ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విప్లవ వీరుడి లక్షణం అంటే. అలాంటి వాళ్ళు ఇద్దరు ఆ రూపంలో త్యాగం చేసి చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి మా గురించి మీరేం ఆలోచించకండి, బాధపడకండి, మేము వెళ్తున్నటువంటిది సుందరయ్య గారి దగ్గరికని లాల్ సలాం చెప్పినటువంటి వీరుల గురించి తడిస్తున్నాం ఈరోజు మనం. అలాంటి గొప్ప త్యాగ